ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 2వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూడాలి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడనప్పుడు మన జీవితంలో, విశ్వాసంలో మనం కొనసాగించబడలేం. పేతురు గారు యేసుక్రీస్తు వారితో కలిసి, అయ్యా నేను కూడా నీళ్ళలో నడుస్తానని అన్నాడు. నీళ్ళలో నడుస్తానన్నప్పుడు దేవుడు నడవమని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూడకోకుండా ఆయన యొక్క చూపు ఏదైతే గాలి బాగా బలంగా వీస్తుందో, లేకపోతే ఆ అలలు తాగుతున్న సందర్భాల్లో ఆ గాలిని చూచి భయపడడం కొనసాగించాడట. ఆయన ఎందుకు భయపడ్డాడు అంటే, ఆయన యొక్క డైరెక్షన్, ఆయన యొక్క చూపు మారిపోయింది, గాలి మీదకి వెళ్ళిపోయింది. ఆ గాలి మీదకి వెళ్ళడం వల్ల ఆ గాలి నన్ను ముంచేసిద్దేమో, ఆ గాలి వల్ల నేను చనిపోతానేమో, లేకపోతే ఆ గాలి నన్ను అపాయంలో తీసుకెళ్ళిపోద్దు అనే ఆలోచన కలిగి ఉండంగానే ఆయన మునిగిపోవడం కొనసాగించాడట. ఎప్పుడైతే దేవుని వైపు చూడడం మానేస్తామో, మన పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడడం మానేస్తామో, వెంటనే మునిగిపోవడం ప్రారంభిస్తాం. దేవుని బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు అలాగున్నా మన చూపు దేవుని మీదే. విశ్వాసంను కొనసాగించి యేసు వైపే చూడాలి. ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఎట్టి శ్రమలో ఉన్నా, అది ఎలాంటి శ్రమలో ఉన్నా, ప్రతి శ్రమ నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను ముందుకు కొనసాగిస్తాడట. ముందుకు నడవడానికి ఆగిపోతున్న నీ జీవితాన్ని, సాగలేకపోతున్న నీ జీవితాన్ని, ఎన్నో ఆటంకాలు ఇచ్చినటువంటి మన జీవితాలను దేవుని బిడ్డలారా దేవుడు కొనసాగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ ఆగిపోయావో, విశ్వాస జీవితంలో ఎక్కడ నడవలేకపోతున్నావో, ఎక్కడ ఆయన వైపు చూడకపోవడం వల్ల నిలిచిపోయావో, మళ్ళీ తిరిగి ఆయన వైపు చూద్దాం, కొనసాగిద్దాం, విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడే పోతున్న గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ మీ స్తోత్రాలు, మహాపరిశుద్ధుడ మీ కొందనాలు. రాత్రంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినది మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం ద్వారా మాట్లాడారు, విశ్వాసం కర్త అయిన దాన్ని కొనసాగించు. వాడు నన్ను యేసు వైపు చూడమన్నాడు. ఈ లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూసి మేము మునిగిపోతున్నామేమో, మా జీవితాలు మునిగిపోతున్నాయేమో తండ్రి. నీ వైపు చూసి విశ్వాసాన్ని కొనసాగించి గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృప, అనుభవం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపండి. పుట్టినరోజులు, వివాహ దినాలు, గర్భఫలాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బలహీనతలు, మంచం మీద ఉన్నవారు అయా ప్రతి కుటుంబం పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఏదైనా ఆదివారపు ఆరాధన అందరూ వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని మహింపరిచే ధన్యత ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.